జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 23వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. రుద్రాణం రుద్రాణం శంకరశ్చాస్మి శంకరశ్చాస్మి విత్తేసో విత్తేసో యక్షరక్షసాం యక్షరక్షసాం వసూనాం వసూనాం పావకశ్చాస్మి పావకశ్చాస్మి మేరుశిఖరిణా మేరుశిఖరిణా మహం మహం. ఇక్కడ శంకరః చ అస్మి శంకరః చ అస్మి కలిపితే శంకరశ్చాస్మి. ఇక్కడ విత్తేశః పావకః చ అస్మి పావకః చ అస్మి పావకశ్చాస్మి. మేరుః శిఖరిణాం అహం మేరుః శిఖరిణాం అహం. ఇక్కడ మేరుశిఖరిణ మేరుశిఖరిణ ఇక్కడి నుంచి ఇలా నొక్కి పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ రుద్రాణం రుద్రాణం శంకరశ్చాస్మి శంకరశ్చాస్మి విత్తేసో విత్తేసో యక్షరక్షసాం యక్షరక్షసాం వసూనాం వసూనాం పావకశ్చాస్మి పావకశ్చాస్మి మేరుశిఖరిణా మేరుశిఖరిణా మహం మహం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. రుద్రాణం శంకరశ్చాస్మి రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం మేరుశిఖరిణామహం. ఇప్పుడు మళ్ళీ రుద్రాణం శంకరశ్చాస్మి రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం మేరుశిఖరిణామహం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం రుద్రాణం శంకరశ్చాస్మి
విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే